ఈరోజు వైల్డ్ ఎంట్రీ ద్వారా 4 మెంబర్స్ అయితే హౌస్‌లోకి వెళ్లారు. ఆ 4 మెంబర్స్ ఎవరు నేను లాస్ట్‌లో చెప్తా. సో, వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, నిన్నటి ఎపిసోడ్ గనుక చూసుకున్నట్లయితే, నిన్నటి ఎపిసోడ్‌లో కొంచెం ఫైటింగ్స్ జరిగినాయి. మీరు చూసే ఉంటారు. ఆల్రెడీ టెలికాస్ట్ కూడా అయింది. సో, నిన్నటి వరకైతే టాస్క్ ఏంటంటే, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు బ్యాటరీస్ ఇచ్చిండ్రు కదా! ఆ బ్యాటరీలో ఒక్కొక్కరికి ఒక్క చాయిస్ ఇచ్చిండ్రు. వాళ్ళు తీసుకునే ఆప్షన్‌ని బట్టి ఆ పర్సెంటేజ్ తగ్గుతది. సో, అలా నిన్న ఏం జరిగిందంటే తనుజాకి అండ్ సుమన్ శెట్టికి అండ్ ప్రియాకి వీళ్ళందరికీ కూడా ఆప్షన్స్ ఇచ్చిండ్రు. ఏంటి, హౌస్ నుంచి వచ్చే లెటర్స్ గానీ, వాయిస్ రికార్డ్ గానీ అండ్ వాళ్ళ మెమోరీస్ గానీ, ఫోటోస్ గానీ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటే బ్యాటరీ పర్సెంటేజ్ తగ్గుద్ది. ఒక్కొక్కరు తీసుకునే వరకు అది బ్యాటరీ పర్సెంట్ 10 వరకు వచ్చింది. అండ్ వాళ్ళు లాస్ట్‌కి వచ్చే వరకి సుమన్ శెట్టి అండ్ సంజన సంజన బజర్ ప్రెస్ చేయలేకపోయిండ్రు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా బజర్ ప్రెస్ చేసి ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళకు ఆప్షన్స్ ఇచ్చిండ్రు కాబట్టి వీళ్ళు బజర్ ప్రెస్ చేసిండ్రు. కానీ సంజన మాత్రం చేయలేకపోయింది. ఎందుకంటే ఉంది రెండే ఆప్షన్స్. ఒకటి సుమన్ అనే వెళ్ళాలి, సంజన అయినా వెళ్ళాలి. సో, సంజన డ్రాప్ అయితే సుమన్ వెళ్ళాడనమాట. సుమన్ వెళ్తే అక్కడ సుమన్‌కి బజర్ ప్రెస్ చేసినాక అక్కడ ఓన్లీ 10% మాత్రమే ఉంది ఛార్జ్. కాకపోతే ఇదివరకి బిగ్ బాస్ ఏం చెప్పారంటే మినిమమ్ 40% ఛార్జ్ ఉంటేనే మీకు ఇస్తామని చెప్పారు. సో, మొన్న కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ జరిగింది. సెలెక్ట్ చేసుకున్నారు. అక్కడ కూడా లెటర్ వచ్చింది. సో, ఒక్కొక్క పర్సెంటేజ్ తగ్గుకుంటూ వచ్చింది 100%కి. ఇప్పుడు సుమన్ అన్నకి ఇవ్వాలంటే ఓన్లీ 10% ఉంది కాబట్టి, సో, బిగ్ బాస్ ఏం చెప్పారంటే మీరు ఏది తీసుకోవాలన్నా బ్యాటరీ పర్సెంటేజ్ ఉండాలి కాబట్టి భరణి దగ్గర ఒక బాక్స్ ఉంటది. ఆ బాక్స్ గనుక మీరు ఓపెన్ చేయగలిగితే మీకు పర్సెంటేజ్ పెరిగి మళ్ళీ ఇవ్వగలుగుతామని చెప్పారనమాట. సో, భరణి ఏం చేశాడంటే ఈ ఉన్న మెంబర్స్ కోసం తన బాక్స్‌ని సాక్రిఫైస్ చేసి చూపిస్తే మళ్ళీ కొంచెం పర్సెంటేజ్ పెరిగింది. దాన్ని బట్టి మళ్ళీ సుమన్‌కి 40% పర్సెంటేజ్ వస్తే బ్యాటరీ పెరిగితే తను ఫోటో తీసుకున్నాడు. సో, ఇక్కడ మిగిలింది లాస్ట్ ఎవరు? సంజన మిగిలింది. సంజనకి మాత్రం బ్యాటరీ లేదు. కానీ దీనికి బిగ్ బాస్ ఏం చేసిండంటే ఇది ఇక్కడితో క్లోజ్ చేసి సంజనకి ఏమి ఇవ్వలేదు. సంజనకి నెక్స్ట్ పెరుగుతది అన్న హోప్ కూడా లేదు. సో, అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం రన్నింగ్ చేసిండ్రు. కానీ ఇక్కడ మాత్రం సంజన డ్రాప్ అయింది. ఈ గేమ్‌లో ఈ టాస్క్‌లో ఎవ్వరు కూడా ఎటువంటి వేరే ఉద్దేశాలతో ఆడలేదు. పోటీ పెట్టారు. ఎవరు ఫస్ట్ బజర్ ప్రెస్ చేస్తే వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫోటోసా, రికార్డా, వాయిస్ మెయిలా సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. సో, దాన్ని ఆప్షన్ బేస్ చేసుకొని అందరూ కూడా మంచిగా ఆడిల్లు. ఎందుకంటే సెల్ఫిష్‌గా ఆడితే ఆ పర్సెంటేజ్ ఒకటేసారి తగ్గేది. కానీ ఎవ్వరు కూడా సెల్ఫిష్ కూడా చూడలేదు. హౌస్ మెంబర్స్ అందరికీ ఛాన్స్ రావాలని చెప్పి అందరూ 25, 25, 25 ఇట్లా తీసుకున్నారు. ఎండింగ్‌కి వచ్చేవరకు మాత్రం సుమన్ అన్నకి 40 వచ్చేవరకు టైట్ అయిపోయింది. సో, ఇది ఇక్కడితో క్లోజ్ చేసి బిగ్ బాస్ ఏం చేసిండంటే ఇప్పుడు ఫ్రూట్స్ ఇచ్చారు కదా, యాపిల్స్. యాపిల్స్‌లోంచి బ్లాక్ వచ్చిన వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయమన్నారు. అందులో ఎవరెవరు ఇదివరకు ఫ్రూట్స్‌లో కలర్స్ ఉండేవి. 3 కలర్స్ ఉండేది కదా, రెడ్, బ్లూ, బ్లాక్. సో, బ్లాక్ వచ్చిన వాళ్ళు లేస్తే బ్లాక్ ఏంటి అంటే సేఫ్టీ. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్స్ అన్నట్టు. ఇందులో ఎవరు రీతు అండ్ శ్రీజ అండ్ ఎవరు ఫ్లోరా, వీళ్ళు ముగ్గురు లేసారనమాట. వీళ్ళ ముగ్గురికి ఏంటంటే ఒక టాస్క్ ఇచ్చిండు. ఎట్లా అంటే మన లైక్ బాస్కెట్‌బాల్ లాగా వాళ్ళ బాల్‌ని క్యాచ్ చేయాలి అండ్ బయటికొచ్చేసి వాళ్ళకిచ్చిన పాయింట్‌లో పెట్టేసేయాలి. సో, ఇందులో కొంచెం ఫైటింగ్ గట్టిగా జరిగింది. టఫ్‌గా జరిగింది. కానీ ఎక్కువ శాతం రీతు వెళ్తదేమో అన్నట్టు మనం అనుకున్నాము. ఈ గేమ్‌లో విన్ అయిన వాళ్ళు బయటికెళ్ళలేరన్నట్టు. సో, వాళ్ళు డేంజర్ జోన్ నుంచి సేఫ్ జోన్‌కొచ్చినట్టు. ఇందులో మేబీ అందరూ మంచిగా ఆడిల్లు గానీ పాపం శ్రీజకైతే చాలా టైట్ అయిపోయింది. ఇదంతా పక్కన పెడితే, సో, ఈ టాస్క్‌లు, ఈ గొడవలు, ఈ పెంటలు ఎప్పటికుండేటియి. ఇదంతా పక్కన పెడితే, కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే, ఈరోజు నేను ట్విస్ట్ ఏంటంటే, బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరగబోతుంది. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరెవరు రాబోతున్నారు? అసలు ఎందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే, ఇప్పుడున్న ఈ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అనేది ఉంది కదా! ఎక్కువ కామనర్స్ మీద వెయిట్ పడుతుంది. అండ్ సెలబ్రిటీ సైడ్ సేఫ్‌లో ఉన్నారు. ఇక అది ఇలానే కంటిన్యూ అయితే బిగ్ బాస్‌ని ఎవరు చూడలేరు కాబట్టి బిగ్ బాస్ ఏం చేసాలంటే నలుగురికి 4 మెంబర్స్‌కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. అందులో ఎవరు రాబోతున్నారంటే ఇదివరకి అగ్ని పరీక్ష జరిగింది కదా! అందులో మొత్తం 15 మెంబర్స్‌కి 6 మెంబర్స్‌ని తీసుకున్నారు. అండ్ 9 మెంబర్స్ ఉన్నారు కదా! ఈ 9 మెంబర్స్‌లో ఫస్ట్ దివ్య నిఖిత తను ఖచ్చితంగా రాబోతుంది. అండ్ సెకండ్ అనుషారత్నం ఇన్‌ఫ్లుయెన్సర్ తను కూడా. అండ్ నాగప్రశాంత్ అడ్వకేట్ తను కూడా వస్తున్నాడు. అండ్ షాకిబ్ కూడా పక్కా వస్తున్నాడు. ఈ 4 మెంబర్స్‌లో ఖచ్చితంగా వాళ్ళు ఈరోజు వచ్చేసిండ్రు. వీళ్ళకి కూడా కొన్ని ఉంటాయి.
ఇప్పుడే వాళ్ళు రాగానే అందులో ఫిక్స్ అయినట్టు కాదు. వీళ్ళ పర్ఫార్మెన్స్‌ని బేస్ చేసుకొని ఇందులో ఈ 4 మెంబర్స్‌లో ఒక్కరిని తీసుకుంటారు. అంటే వాళ్ళు రాగానే ఒక 2, 3 డేస్ చూసి వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి వాళ్ళ హౌస్ మెంబర్‌తో ఎలా ఉంటున్నారు, ఎలా కమ్యూనికేట్ అయితున్నారు, ఎలా మూవ్ అయితున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ 4 మెంబర్స్‌లో కూడా ఒక్కరు ఖచ్చితంగా ఉంటారు. ముగ్గురు ఎళ్ళిపోతారు. సో, ఇప్పటివరకు ఉన్న హౌస్ మెంబర్స్‌లో ఒక్కరు మాత్రం యాడ్ అవుతారు. అది ఎవ్వరు అన్నది వాళ్ళ పర్ఫార్మెన్స్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటది. ఎందుకంటే ఇప్పటివరకు ఉన్న దాంట్లో కామన్ మ్యాన్స్‌కి చాలా వెయిట్ పడుతుంది. వాళ్ళ మీద ప్రెషర్ పడుతుంది. అండ్ కామన్ మ్యాన్స్‌ది కొంచెం లెవెల్ తగ్గిపోతుంది. ఇప్పుడు ప్రియా అయినా, శ్రీజ అయినా, హరీష్ అయినా వీళ్ళపైన చాలా వెయిట్ పడి వాళ్ళ కమ్యూనికేట్ కాలేకపోతున్నారు. వాళ్ళతో అసలు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. సో, దీనికోసమని కొంచెం బిగ్ బాస్ ఏం చేసిందంటే జనాల్లోకి ఇంకొంచెం ఇంట్రెస్ట్ రావాలని చెప్పి వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెడుతుంది. దీని ద్వారా ఎవరొస్తున్నారు అనే ఎగ్జైటింగ్ ఒకటి, ఎవరు ఆడతారు, ఎవరు పోతారు అనే సెకండ్ ఆప్షన్ ఒకటి. సో, జనాల్లోకి బాగా ఒకటి టైట్‌గా వస్తది కాబట్టి, టఫ్‌గా వస్తది కాబట్టి ఆలోచన. దీనికోసం అని చెప్పి బిగ్ బాస్ ఈ ఆప్షన్ తీసుకున్నారు. సో, ఇప్పటివరకు వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళే వాళ్ళైతే అనుష అండ్ దివ్య నిఖిత, నాగప్రశాంత్, షాకిబ్ వీళ్ళు నలుగురైతే పక్కా వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ వెళ్ళిండ్లు. వాళ్ళు ఆడుతున్నారు. సో, చూద్దాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటదో, వాళ్ళు ఎలా ఆడతారో, వాళ్ళ స్టోరీ ఎలా ఉంటదో మనం అన్నీ కూడా చూద్దాం. ఇప్పటివరకైతే సేఫ్ సైడ్‌లో రీతు కూడా ఉండింది. రీతు వెళ్ళిపోతదేమో అనుకున్నాము. కానీ నిన్న ఇచ్చిన ఈ టాస్క్ ద్వారా మాత్రం రీతు వెళ్ళదేమో అని డౌట్ కొడుతుంది. ఎందుకంటే రీతు పైన చాలా రూమర్స్ వస్తున్నాయి కాబట్టి అండ్ కొంచెం రొమాంటిక్ యాంగిల్ కూడా నడిపిస్తుంది కాబట్టి చూద్దాం. బిగ్ బాస్ ఎవరైతే నెగిటివ్‌గా ఉంటారో వాళ్ళనే ఎక్కువ రోజులు ఉంచుతారు. ఇది పక్కా ఇదైతే. సో, చూద్దాం ఏం జరుగుతుందో. ఈ 4 మెంబర్స్ ఏం చేశారు? ఐ మీన్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన ఈ 4 మెంబర్స్ ఏం చేసిండ్రు? వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? సో, వాళ్ళు ఏమేం చేసిండ్రు అనే దాని గురించి మళ్ళీ ఒక ఎపిసోడ్‌లో మళ్ళీ చెప్తాను. అండ్ స్టే ట్యూన్. మన వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే చూడండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్.